హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబడతాయి. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. మనకు వచ్చేసి కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్తో మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియాస్ టాప్ మోస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో మీకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి వచ్చేసి మనకు ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రొసీజర్, పే స్కేల్ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అఫీషియల్ వీడియో స్టూడెంట్. చూసుకుంటే మనకు నేను ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ కెరియర్ కరెంట్ ఆపర్చునిటీస్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఈ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఇది జెన్యూన్ నోటిఫికేషనా కాదని చెక్ చేసుకునే ముందు ఆల్వేస్ మీరు వెబ్సైట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకే నేను మీకు వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను. చూసుకుంటే మనకు లాగిన్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సబ్ స్టాఫ్ క్యాటర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట, పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకు వచ్చేసి చూసుకుంటే సో ఇప్పుడు ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంది. అప్లై అయిన బటన్ క్లిక్ చేసి అప్లై అవుతుంది. సో మనం నార్మల్గా ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం. సో దీనిపైన క్లిక్ చేసి మనకు నెక్స్ట్ నావిగేషన్ నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. చూసుకుంటే మనకు సో నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీకొచ్చేసి ఇక్కడ యాస్ పర్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అని ఉంది. ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ పీడీఎఫ్ పైన క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనం దీని నోటిఫికేషన్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసుకుంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి రెగ్యులర్ పొజిషన్ ఇవి. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు మే 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 మే 2025 క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మనకు నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో 22 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు తెలంగాణలో వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ చూసుకుంటే మనకు 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే. సో మనకు ఆంధ్రప్రదేశ్‌లో 22 అలాగే తెలంగాణలో 13 వేకెన్సీస్, ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి 500 వేకెన్సీసే ఉన్నాయి. ఇంకా క్యాస్ట్ వైస్ బైఫర్కేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్‌రిజర్వ్డ్ ప్రతి ఒక్కరికైతే వేకెన్సీ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. అలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరికి వేకెన్సీనే. ఓన్లీ ఎస్టీకి మాత్రం తెలంగాణలో వేకెన్సీస్ అయితే లేవు ఇక్కడ. స్పెసిఫిక్‌గా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 0 అని ఉన్నాయి. ఓకే. మిగతా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోదాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తున్నారంటే యాస్ ఆన్ ఫస్ట్ మే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 500. మినిమమ్ ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం 26 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మనకు మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎస్ఎస్సీ ఆర్ మెట్రిక్యులేషన్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు మనం ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఏదైతే స్టేట్‌కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లాంగ్వేజ్ మీకు వచ్చుండాలా. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకు తెలుగు వచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు రాయడానికి, చదవడానికి కూడా వస్తది కాబట్టి. సో ఒకవేళ అదర్ స్టేట్స్ అంటే మీకు అదర్ స్టేట్స్ లాంగ్వేజెస్ రాయడానికి, చదవడానికి వచ్చి ఉండాలన్నమాట. ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏముంటాయి ఆఫీస్ అసిస్టెంట్ ఇదంటే నార్మల్‌గా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌కి సంబంధించి ఫైల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆర్డర్‌లో పెట్టాల్సుంటుంది. లోన్ అప్లికేషన్స్ ఎవరన్నా లోన్ కోసం వస్తే వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సుంటుంది. డిపాజిట్ స్లిప్స్ ఏమైనా కావాలంటే రాసి ఇవ్వాల్సుంటుంది. సో చిన్న చిన్న పనులైతే ఉంటాయి. సో యాస్ పర్ బైపాట్రీ సెటిల్‌మెంట్‌లో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా దాని ప్రకారమే అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే మనకు బేసిక్ 19,500 నుంచి మీకు 37,815 అయితే ఉంటుంది. సో మనకు అన్నీ పోను మనకు అరౌండ్ 30, 35 ప్లస్ అయితే సాలరీ అయితే వస్తుంది. సో, అడిషనల్‌గా మీకు సాలరీతో పాటు మీకు ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్, స్పెషల్ పే, లీవ్ ఫేర్ కన్సెషన్ అనమాట. లీవ్ ఎన్‌కాష్‌మెంట్, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు, మీ పిల్లలకు అందరికీ పెళ్ళైన వాళ్ళకు, పేరెంట్స్‌కి కూడా ఉంటుంది. అలాగే మీకొచ్చేసి మనకు స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉంటాయి స్టాఫ్‌కి. సో, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. హౌస్ కట్టుకోవాలంటే హౌస్‌కి సంబంధించిన లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటేంటంటే మనం ఇండియన్ నేషనల్ అయ్యి ఉండాలి అప్లై చేయాలనుకుంటే. ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే గనక అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే మనకొచ్చేసి రూ. 600 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి అలాగే ఓసీ క్యాండిడేట్స్‌కి. రూ. 100 అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి కూడా అండ్ విమెన్ క్యాండిడేట్స్‌కి రూ. 100 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే.
సో, నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీరు సెలెక్ట్ అయితే గనక ఆబ్వియస్‌గా వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ రావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 2 స్టేట్స్‌లో అప్లై చేస్తారు కాబట్టి ఎక్కడైనా మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. ఏ బ్రాంచ్ అయినా గూడా ఈ 2 స్టేట్స్‌లో కలిపి. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకు సెలెక్ట్ అయిన తర్వాత 6 మంత్స్ అయితే ప్రొబేషన్ ఉంటుంది. మీ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎలా చేస్తున్నారు? మీరు చెప్పిన పని వింటున్నారా లేదా సరిగ్గా? సో, మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్, మీ అటెండెన్స్, బ్యాంక్‌కెళ్ళడం ఇవన్నీ చూసి మిమ్మల్ని ప్రొబేషన్ ఒకవేళ మీరు సరిగ్గా లేకపోతే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే 6 మంత్స్‌లో మీకు పర్మనెంట్ చేసేస్తారు. సో, సెలక్షన్ ప్రొసీజర్ గనుక చూసుకుంటే మనకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత లోకల్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. జస్ట్ అదేంటంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏందంటే మీకు రాయడం గాని, చదవడం గాని వస్తదా రాదా అది చెక్ చేసుకోవడానికి. అది వచ్చేసి మెరిట్ కాదు. జస్ట్ క్వాలిఫై అవ్వాలి. మినిమమ్ క్వాలిఫికేషన్ ఉంటది దానికి. బట్ ఆన్‌లైన్ టెస్ట్ మీదనే మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, స్ట్రక్చర్ ఆఫ్ ఆన్‌లైన్ టెస్ట్ చూసుకుంటే మనకొచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసుండాలా. మనకొచ్చేసి నంబర్ ఆఫ్ 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అలాగే హిందీ కూడా ఉండడం జరుగుతుంది. సో, మనకు 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈచ్ సెక్షన్‌కి 25 క్వెషన్స్‌కి. సో, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథమెటిక్ అలాగే సైకోమెట్రిక్ టెస్ట్, రీజనింగ్ సంబంధించి అన్ని ఈచ్ 25 క్వెషన్స్ ఉంటాయి. మనకు 25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ మనకు సెక్షన్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్ 80 మినిట్స్ అయితే మనకు ఎగ్జామ్ సంబంధించింది ఉంటుంది. టోటల్‌గా 100 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్‌కి. ఓకే. సో, మీరొచ్చేసి ఈచ్ సెక్షన్‌లో మినిమమ్ మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, ఆ కట్ ఆఫ్ ఏంటంటే ఆల్ ఓవర్ అందరూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో, కట్ ఆఫ్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కి సంబంధించి దాని ప్రకారం కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది. సో, అది కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. సో, ఈచ్ సెక్షన్‌లో మీరు మినిమమ్ మార్క్స్ తెచ్చుకోవాలా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు పెనాల్టీ కూడా ఉండడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 పెనాల్టీ ఉంటుంది. 0.25 మార్క్స్ అయితే పెనాల్టీ ఉండడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. మనకు సంబంధించి తెలుగు స్టేట్‌లో అలాగే హైదరాబాద్‌లో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, మనకు ప్రొవిజనల్ సెలక్షన్ వచ్చేసి ఆల్రెడీ ఓన్లీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 100 మార్కులోనే ఉంటుంది. జస్ట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒకవేళ సెలెక్ట్ అయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్‌లో ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకసారి చూడండి. సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమేం కావాలో ఇంటర్వ్యూకెళ్ళే ముందు అవన్నీ దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దాం మనము. సో, ఇప్పటికైతే ఈ మన అప్లికేషన్ గురించి అయితే నేను క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అప్లై చేయడానికి ఈ మాకు వీడియో చేయండి అని ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేశాను. సో, వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.